అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తున్నాయి. పీలేరు నియోజకవర్గం కేవీపల్లిలో 3 రోజులుగా ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తోంది. దీంతో సమీపంలోని బసగన్నగారిపల్లి తాండా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని మామిడి తోటను పంట పొలాలను ధ్వంసం చేశాయి. గ్రామాల్లోకి వచ్చిన ఏనుగులను ఫారెస్ట్ అధికారులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఏనుగుల ప్రచారం కొనసాగుతుందని చెప్పాలి. అయితే 2 రోజుల పాటు కేవీపల్లి మండలంలో అయితే ఏనుగులు గుర్తు సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోట, వరి, వేరుశనగ, అలాగే కొబ్బరి చెట్లను వేలమట్టం చేస్తున్న ఈ ఏనుగుల గుంపు అయితే అడవిలో నుంచి వచ్చినటువంటి ఏనుగుల గుంపు సుమారు 13 ఏనుగులు ఉన్నాయని చెప్పి అక్కడైతే ఉన్న స్థానికులను వాటిని గుర్తించినట్లు తెలుస్తుంది. అదే వాటిని అయితే కనుక కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన డ్రోన్స్ అయితే కనుక మనం చూడవచ్చు. అయితే ఒక్కసారిగా అడవి ఏనుగులు పంట పొలాలపై వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. దీన్నే ఈ గ్రామస్తులు అయితే కనుక ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి తెలుస్తుంది. అయితే ఫారెస్ట్ అధికారులు ఏనుగులను అడవిలోకి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయితే ఏనుగులు అడవిలోకి వెళ్లే మళ్ళీ రాత్రిపూట సమీప గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాల్లోకి రావడం తీవ్ర గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే బసన్నగారిపల్లి అయితే సమీపంలో ఉన్నటువంటి మామిడి తోటలను అయితే కదా పూర్తిగా ధ్వంసం చేశాయని చెప్పి గ్రామస్తులు అయితే తెలుస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి అధికారులు తెలుస్తున్న పరిస్థితి తెలుస్తుంది. మరోవైపు వరుస ఈ అడవి ఏనుగుల దాడులతో తీవ్ర భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు వచ్చి తమను రక్షణ కల్పించాలి అని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి తెలుస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.